గుంటూరులో ఉద్యోగాల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. వీఆర్ఓ టీచర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసింది ఓ మహిళ. అంతేకాకుండా నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మోసపోయామని గ్రహించి తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగ్గా ఇచ్చేది లేదు, చేతనైంది చేసుకోండి అంటూ బెదిరించిందని ఆరోపించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. చివరికి గుంటూరు ఎస్పీ కార్యాలయంలోని గ్రీవెన్స్లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశాడని ఎస్పీ ఆఫీస్కి అయితే కంప్లైంట్ ఇవ్వడానికని ఇక్కడికి బాధితులు అయితే రావడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏమిటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకొని చెప్పండి. అసలు మీకు ఉద్యోగం ఇప్పిస్తానన్నది ఎవరు, మీకు ఏ ఉద్యోగం ఇప్పించాడు? సార్ రావేల లక్ష్మీ ప్రసన్న అనేవాము సార్, డీకే సౌజన్య అనేవాని పరిచయం చేసింది సార్. మాకు వీఆర్ఓ పోస్టింగ్ ఇప్పిస్తానని చెప్పారు సార్. వీఆర్ఓ పోస్ట్ అంటే మీరు అసలు టెస్ట్ ఏమైనా రాశారా? టెస్ట్ లేకుండానే ఫ్రీగా మామూలుగానే ఇప్పిస్తానన్నారా? సార్ టెస్ట్ ఏం లేదు సార్, చనిపోయిన వాళ్ళ కోటాలో వాళ్ళ ఫ్యామిలీస్కి ఇంత అమౌంట్ అని ఇప్పించేసి వాటిలో మమ్మల్ని ఫుల్ఫిల్ చేస్తారని చెప్పారు సార్. అది సరే, మీ క్వాలిఫికేషన్ ఏంటి? మీకు మరి అపాయింట్మెంట్ లెటర్ ఏమైనా ఇచ్చారా? తర్వాత ఏం జరిగింది? సార్ నాది డిగ్రీ క్వాలిఫికేషన్ సార్. నేను అపాయింట్మెంట్ లెటర్ ఏలూరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇచ్చారు సార్. నాకు ఇచ్చింది ఎవరు? డీకే సౌజన్య, డీకే రెడ్డి సార్. సరే, మీరు డిగ్రీ చదివారు, అపాయింట్మెంట్ లెటరు ఆఫీస్ నుంచి ఎంఆర్ ఆఫీస్ నుంచి వచ్చింది అన్నప్పుడు అది నిజమే నమ్మేసేసారా? అంటే దానిలో జీవోలు అన్నీ ఉన్నాయి సార్, జీవో నెంబర్లు ఇవన్నీ ఉన్నాయి. అదొకటాను మళ్ళీ ఐఎఫ్ఎస్సి కోడ్ కోసం మాకు ఒక అప్లికేషన్ ఇచ్చారు సార్. ఇచ్చి అవన్నీ ఫిల్ చేయించుకొని మా చేత బయోమెట్రిక్ అన్నీ వేయించుకున్నారు సార్. మేము నిజమేనని నమ్మాను సార్. మీరు ఎంత ఇచ్చారు? సార్ నేను 11 లక్షల రూపాయలు ఇచ్చాను సార్. తర్వాత ఏం జరిగింది? తర్వాత ఒక 1 ఇయర్ వెయిట్ చేశాను సార్. ఎలక్షన్స్ కదా ఆగండి కొంచెం షఫ్లింగ్స్ జరుగుతున్నాయి అది ఇది అని చెప్పేసి అన్నారు సార్. 6 మంత్స్ చూశాను సార్. తర్వాత ఫిబ్రవరికి 1 ఇయర్ అయిపోయింది సార్. 2025 ఫిబ్రవరి నెలలో 8వ తారీఖు పట్టాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాను సార్. కేసు పెడితే సార్ ఎఫ్ఐఆర్ చేశారు సార్. ఇంతవరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్. కేసు అయి 1.5 ఇయర్ అయింది సార్. ఇప్పుడు మేము ఆమెకు ఫోన్ చేసి ఏంటి మరి మా డబ్బుల పరిస్థితి అంటే, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు, మీ చేతనైంది మీరు చేసుకోండి, మీ దిక్కున్న కాడికి మీరు వెళ్ళండి అని అంటే మేము ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్తామని అన్నాను సార్. ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు, ఒక 2 రోజులు మా ఫోటోలు పేపర్లు వేస్తారు, తర్వాత అంతా జనం మర్చిపోతారు, ఇదంతా మామూలే, మేము చేసే పనులు మేము చేస్తాం, మీ ఇష్టం వచ్చింది, మీ దిక్కున్న వాళ్ళ కాడికి వెళ్ళిపోమంది సార్. ఒకటే మాట. మరో బాధితుడు ఉన్నాడు, చెప్పండి అసలు మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీకే ఉద్యోగం ఇస్తామని చెప్పారు? నాకు వీఆర్ఓ ఉద్యోగం ఇప్పిస్తాను సార్. నా పేరు ఉయ్యాల వెంకట చంద్ర సార్. ఎంత ఇచ్చారు మీరు? సార్ నేను 12 లక్షలు ఇచ్చాను సార్. తర్వాత ఏం జరిగింది? సార్ 12 లక్షలు ఇచ్చాను. ఉయ్యాల వెంకటేశ్వర్లు, ఉయ్యాల లక్ష్మి వాళ్ళిద్దరు ద్వారా రావేల లక్ష్మీ ప్రసన్న దగ్గరికి తీసుకుపోయి నా చేర 12 లక్షలు కట్టించుకున్నారు సార్. కట్టించుకొని ఇంకా అలా వీఆర్ఓ ఒకటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు సార్. అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చారా? ఎక్కడ అపాయింట్మెంట్ ఎక్కడికి ఇచ్చారు? అంటే ఎక్కడని చెప్పలేదు సార్. వీఆర్ఓ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి, చనిపోయిన వాళ్ళ కోటాలో ఇప్పిస్తామని చెప్పి ఆ మాట చెప్పి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు సార్. ఓకే, తర్వాత ఏం జరిగింది? ఇంకా 2 సంవత్సరాలు అవుతుంది సార్. 2 సంవత్సరాలు అవుతుంటే కేసు డబ్బులు అడుగుతుంటే ఇస్తామని చెప్తున్నారు సార్. మాటలు చెప్పి కాలం గడిపారు సార్. ఇప్పటివరకు ఎలాంటి రూపాయి ఇవ్వలేదు సార్. మొన్న పట్టాపురం స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం, ఇంకా 2 నెలలు అవుతుంది సార్. స్టేషన్ దగ్గరికి వెళ్తుంటే ఇస్తాం అంటున్నారు, ఇవ్వట్లేదు సార్. మరో బాధితుల తరపున వాళ్ళ తల్లి అయితే వచ్చారు. చెప్పండి, మీకు ఏం జరిగింది? మా అమ్మాయికి జాబ్ ఇప్పిస్తాను, టీచర్ జాబు, లక్ష్మీ ప్రసన్న. మేము డబ్బులు ఇచ్చాము, వచ్చి 2-3 సార్లుగా ఇచ్చాము. కొడుకుని తీసుకొని మా ఇంటికి వచ్చింది, డబ్బులు ఇచ్చాము, తీసుకొని వెళ్ళింది. మా అయ్యంకుడు నేను ఇద్దరం కలిసి ఇచ్చాము. ఆ అమ్మాయికి జాబ్ ఇప్పలేదేంది అని మేము అడిగితే వీళ్ళందరూ బయటపడ్డారు. మాకు జాబ్ వద్దేమొద్దు, మా డబ్బులు ఇచ్చేయమంటే అదిగో ఇస్తా అంటే నేను వెళ్ళి అరండాలపేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము. ఆడ కూడా వస్తారు పిలిపిస్తా, రోజు పిలిపించింది. మరి మా ముందు అయితే ఏం టైం పెట్టలేదు సార్, వాళ్ళ ముందు పెట్టిందంట 2 నెలలు. 2 నెలలు అయిపోయినాక మేము వెళ్ళాము, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టిపోయాము. ఆయన కూడా కేసు రాసేసి ఆమెను రిమాండ్కి పంపించమన్నాడు, పంపించలేదు. మళ్ళీ మేము వెళ్తే ఇదిగో తర్వాత పంపిస్తాను, 2 రోజులు ఆగిరండి అన్నాడు. మేము పోయినా వస్తానంది, తీసుకొస్తాము, టైం ఉంది కొంచెం అనేది అంటున్నారు సార్. మేము అందుకే లెటర్లు పంపించాము, లాయర్ని పెట్టుకొని, సార్ని పెట్టుకొని. ఆ లెటర్లు కూడా వాళ్ళు తీసుకోలేదు సార్. మళ్ళీ పోస్ట్ ద్వారా పంపించాము, మరి అవి తీసుకున్నారో లేదో తెలియదు. ఇంకా మా అమ్మాయికి మా డబ్బులు అమౌంట్ 14 లక్షలు సార్. మీ అమ్మాయి బీఈడీ చదివింది, 2 మార్కులు పోతే దాంట్లో నేను సరి చేసి నేను ఇప్పిస్తాను సార్. ఓకే, అది అంటే
ఈ ఎవరైతే ఈ లక్ష్మీ ప్రసన్న అనేటువంటి మహిళ ఉన్నారో వాళ్ళైతే ఆ ఒక్కతే ఇంతమందిని మోసం చేశారు అని వీళ్ళు అయితే చెప్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఇక్కడ పట్టాపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ అరండాల్పేట పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు సరైన చర్యలు తీసుకోలేదు. ఆ కేసు అయితే కట్టారు కానీ తమకైతే న్యాయం జరగలేదని చెప్తున్నారు. అందుకనే ఈరోజు అయితే ఇక్కడ ఎస్పీ ఆఫీస్లోకి వచ్చి గ్రీవెన్స్లోకి వచ్చి కంప్లైంట్ ఇచ్చామని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, గుంటూరు నుంచి.